రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. పితృశాపం ఇది చాలా ఎక్కువగా మనం వింటూ ఉంటాము. పితృశాపం ఏ కుటుంబానికైతే ఉంటుందో పనులు కలిసి రావు, ఆర్థిక ఇబ్బందులు చూస్తూ ఉంటుంటారు. ఏదైనా సరే జరుగుతున్నట్టే ఉంటుంది తప్ప కుటుంబానికి సంబంధించి ఎటువంటి పాజిటివిటీ ఉండదు. చాలా నెగిటివ్ వైబ్స్ ఉంటూ ఉంటాయి. వివాహ సంబంధాల కూడా ఇష్యూస్ వస్తాయని చెప్తూ ఉంటుంటారు. పితృశాపం ఉందని ఫస్ట్ ఏ విధంగా తెలుసుకోవాలి అంటారు? పితృశాపం ఉన్న వాళ్ళు ఏ ఏ పరిహారాలు చేయాలి అంటారు? ఇప్పుడు మీరు చూసేటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది వివాహం కోసము, వ్యాపారం కోసము, ముఖ్యంగా సంతానం నిలబడట్లేదు, సంతానం పుట్టిన వాళ్ళు చనిపోతున్నారు. సో ఆ ప్రాబ్లం కోసం సంతానం పుట్టిన తర్వాత వాళ్ళకి అంగవైకల్యం కలుగుతోంది. ఎందుచేతనో, ఇంట్లో అభివృద్ధి లేదనో, ఏదో కారణం చేత జాతకం చూపించడానికి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ మాట పితృదోషము లేదా పితృశాపం అనేటువంటి మాట చెప్పే ఉంటారు. అయితే ఇది అసలు ఎందుకు వస్తుంది తెలుసుకోవాలి తప్పకుండా. ప్రతి ఒక్కరూ కూడా మన వంశంలో ఉన్నటువంటి వంశస్థులకైనా, పూర్వీకులకైనా వాళ్ళు చనిపోయిన దగ్గర నుంచి సరైనటువంటి శ్రాద్ధకర్మ నిర్వర్తించకపోయినా, ఆబ్దికములు పెట్టకపోయినా, సంవత్సరేకం సరైన పద్ధతిలో చేయకపోయినా, వాళ్ళ ఆత్మ శాంతించకపోయినా వాళ్ళ యొక్క శాపములు, వాళ్ళ యొక్క దుఃఖము మనకి ఒక శాపంగా మారి తగులుతాయి. దీన్నే పితృదోషము లేదా పితృశాపము అంటారు. చూడండి ఉషా గారు, ఇప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా సరే, ఎన్ని హోమాలు జరిపించినా, ఎన్ని యాగాలు చేసేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసేసినా, మన వంశస్థులకి, మన పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే, సరైన రీతిలో ఆబ్దికం పెట్టకపోతే మన వంశం నిలబడదు, అభివృద్ధి చెందదు. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. దాంట్లో ఒకటే పితృదోషం కూడా. మనము ఏ పూజ చేయకపోయినా పర్వాలేదండి, మన వంశస్థులకి, పూర్వీకులకి సరైన పద్ధతిలో మన ఆ యొక్క ఆహారం ఏదైతే ఆత్మ శాంతించడం కోసం ఆబ్దికం పెడతామో అది పెట్టినట్లయితే, మనం ఏ పూజ చేయకపోయినా మన వంశం ఐశ్వర్యంతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఈ పితృదోషము రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయండి. మీరు ఇలాంటి తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న తప్పులు అవ్వచ్చు. అయితే మీ జాతకం ద్వారా ఎలా గుర్తించాలనేటువంటిది కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా గుర్తించిన తర్వాత పితృదోషము లేదా పితృశాపము ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, తమిళనాడులో తెలతర్పణపురి అనేటువంటి ఒక ఊరుంది. అందులో శ్రీ ముక్తీశ్వరార్ అనేటువంటి ఆలయం ఉంది. అందులో అక్కడ ఒక సరస్సులో స్నానము చేసి, ఆ సరస్సు ఉంది అక్కడ స్నానము చేసి, ఆ ఆలయంలో తెలతర్పణం కానీ, పితృదేవతల కోసం తెలలు అంటే నువ్వులు తర్పణం కానీ, లేకపోతే పిండ ప్రదానం కానీ, శ్రాద్ధకర్మ కానీ, లేకపోతే ఈ పితృదోష నివారణ హోమం కానీ అలాంటివి నిర్వహించినట్లయితే వెంటనే శీఘ్రంగా పితృదోషములు, పితృశాపములు పోతాయి. మీకు వివాహం ఏదైతే ఆటంకం వస్తుందో పితృశాపం ఇది పోవడం వల్ల వివాహం అయిపోతుంది, సంతానం కలుగుతుంది, ప్రతి ఒక్కటి జరుగుతాయి. అయితే ఎందుకు ఆ క్షేత్రానికి అంత ప్రసిద్ధి అని అంటే, శ్రీరామచంద్రమూర్తి ఏదైతే తండ్రి అయినటువంటి దశరథ మహారాజు చనిపోయిన తర్వాత అనేక చోట్ల పిండ ప్రదానములు చేసినప్పటికీ కూడా ఆయన ఆత్మ శాంతించకపోతే, ఆయన బాధతో శ్రీరాముడు శివుడి కోసం తపస్సు చేసి విషయాన్ని అడిగితే శివుడు చెప్పాడండి, తమిళనాడులో ఉన్నటువంటి తెలతర్పణపురి అనేటువంటి ఆలయంలో సరస్సులో స్నానము చేసి ఆ ఆలయంలో తెలతర్పణ వదులు, తప్పకుండా ఆయన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పగా శ్రీరాముడు ఆచరించాడు. దానివల్ల ఆయన యొక్క తండ్రి దశరథ మహారాజు ముక్తిని పొందారు. అదేవిధంగా ఎవ్వరికి పితృదోషమున్నా, పితృశాపములున్నా తమిళనాడులో ఉన్నటువంటి తెలతర్పణపురి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ముక్తీశ్వరార్ అనేటువంటి ఆలయంలో ఈ యొక్క శ్రాద్ధకర్మ ఇవన్నీ నిర్వహించాలి. అయితే మీకున్నటువంటి సమస్యకి కారణం పితృదోషమా కాదా నిర్ధారించుకోవాలంటే మీ యొక్క జాతక చక్రం చూడాలి. దాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఏ రకంగా పితృదోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, ఏ రకమైనటువంటి దోషం వల్ల ఏ రకమైనటువంటి బాధలు మీరు పడుతున్నారనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మీ జాతక చక్రాన్ని కూలంకషంగా విశ్లేషణ చేయడం చాలా అవసరం. ఓకే, సో ఒకసారి అంతర్గత జాతకం అనేది చూపించుకోవాలి అంటారు? చూపించాలండి, తప్పకుండా చూపించాలి. మనకు అందులో తెలిసే అవకాశం ఉంటుంది అంటారా? ఈ పితృశాపం వల్లనే బిజినెస్ లో మీకు ఇటువంటి ఎఫెక్ట్ జరిగిందని, సంతాన విషయంలో, పెళ్లిళ్ళ విషయంలో అనే విషయం తెలుస్తుంది అంటారా ముందుగానే? తప్పకుండా మనము జాతక చక్రం ద్వారా మనకు తెలిసిపోతుందండి, పితృదోషం ఉందా, పితృశాపం ఉందా మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఎప్పుడైతే పంచమ స్థానంలో రవి ఉండి శని నవాంశలో కనుక ఉన్నట్లయితే అక్కడ పితృశాపం ఉన్నట్లే. అలాగా కొన్ని వందల రూల్స్ ఉన్నాయండి. పితృశాపాన్ని గుర్తించడానికి కొన్ని వందల రూల్స్ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డాయి, 1, 2 కాదు. సో ఈ పితృశాపం ఉన్నటువంటి జాతకులు ఎన్ని చేసినా అదేం పనిచేయవండి. ఇప్పుడు మనం లక్ష్మీ గణపతి హోమం చేసినా, ఇంకోటి ఏం చేసినా, లేకపోతే వాళ్ళ పేరు మీద ఒక పెద్ద యాగం చేసి రుద్రయాగం చేసేసినా వాళ్ళకి ఏమి పనిచేయవు. వాళ్ళకి పితృదేవతల నుంచి అనుగ్రహం లేదు.
ఎప్పుడైతే ఇప్పుడు మహాలయ అమావాస్య అంటాం, మీరు ఎప్పుడైనా అవును. విన్నారా? అవును. మహాలయ అమావాస్య ఆ 15 రోజులు మహాలయ పక్షాలన్నీ కూడా చనిపోయినటువంటి పితృదేవతలందరూ కూడా ఎవరైతే వాళ్ళ యొక్క ఇళ్ళు ఉన్నాయో ఆ ఇంటి వద్ద వచ్చి నుంచుంటారండి గుమ్మం దగ్గర. ఏవైనా నా పేరు మీద చేస్తారేమో, నా పేరు మీద పిండ ప్రదానం ఏదైనా చేస్తారేమో, శ్రాద్ధకరం పెడతారేమో, అబ్దికం చేస్తారా, భోజనం పెడతారా నా పేరు చెప్పని వాళ్ళు తినడానికి చూస్తారట. ఆ 15 రోజులు చూసి అమావాస్య నాడు కూడా ఇంకా ఎక్కువగా వేచి చూసి ఇంకా పెట్టట్లేదు అనేటప్పటికి పాడ్యం వచ్చిన తర్వాత తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతారు. అందుకే మన సాంప్రదాయం ప్రకారం మహాలయ పక్షాలు ప్రతి ఆ 15 రోజుల్లో ఫర్ సపోజ్ మన పూర్వీకుల్లో ఎవరో ఒక ఆయన దశమి నాడు చనిపోయారు అనుకోండి, ఆ మహాలయ పక్షాల్లో వచ్చేటువంటి దశమి నాడు ఆ యొక్క కర్మ అనేది నిర్వహిస్తారు. నవమి అయితే నవమి, ఏకాదశి అయితే ఏకాదశి. ఒకవేళ ఆ తిథుల్లో కుదరలేని వాళ్ళు మహాలయ అమావాస్య నాడు తప్పకుండా చేస్తారు. అలా చేసి భోజనం పెట్టడం కానీ బ్రాహ్మణులకి, లేదా పేదవాళ్ళకి భోజనం పెట్టడము, మూగజీవాలకి భోజనం పెట్టడము, ఈ యొక్క పిండ ప్రదానం చేయడము, ఆబ్దికం నిర్వహించడం లాంటివి చేయడం వల్ల, నువ్వుల దానము, పొత్తర ఇవ్వడము, ఇవన్నీ చేయడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు నేను ఎంతో పరమ భక్తుడినండి, నేను ఎన్నో పూజలు చేసుకున్నాను, నేను మోక్షానికి వెళ్ళాలనుకోండి, అసలు మోక్షం అంటే పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. సో ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం లేదో, నేను సరైన ధర్మం నేను నిర్వర్తించలేదో, నేను ఎన్ని పూజలు చేసినా వ్యర్థము. నాకు ఈ యొక్క కలియుగంలో ఉండేటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ యొక్క కలి యొక్క ప్రభావం వల్ల వచ్చేటువంటి ఐశ్వర్యము రాదు, ఆ పక్క ఆధ్యాత్మికతలో మోక్షము రాదు పితృశాపం ఉండడం వల్ల. తప్పకుండా పితృదేవతలు సంతృప్తి పడి తీరాలి. అలా తీరాలి అనుకుంటే మీ జాతక చక్రంలో ఏ దోషం ఉందో ఫస్ట్ తెలుసుకోండి. నేను ఒక రాశిస్తాను ఎలా సంకల్పం చెప్పించాలనే విషయాన్ని మీరు తిలతర్పణపురి వెళ్ళొచ్చు, లేకపోతే మీరు ఎక్కడ చేసినా సరే, ముఖ్యంగా తిలతర్పణపురిని చాలా ప్రసిద్ధి చెందింది, తప్పకుండా వెళ్ళండి. లేని వాళ్ళకి ఎలా చేయాలి ఆల్టర్నేటివ్ కూడా ఉంటుంది. ఆ రకంగా చేసి తప్పకుండా పితృశాపం నుంచి ముందు బయటపడండి. అన్ని విధాల శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. ఓకే, ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో శుభకార్యాలు ఏవైతే ఉంటుంటాయో, ఇట్లా శుభకార్యం అనుకుంటూ ఉన్నాము, ఏదో ఒక అడ్డంకి వస్తుంది, లేదంటే వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం, లాస్ అవుతూ ఉన్నాం, వివాహ విషయంలో చాలా వెనుకంజ వేయాల్సి వస్తుంది, దగ్గర దాకా వచ్చి సంబంధాలు పోతూ ఉన్నాయి, సంతానానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి, ఇలా మీకు ఏమన్నా అనిపించినా, పదే ఒకే సమస్యని రిపీటెడ్గా మీరు చూస్తూ ఉన్నా, పితృదోషమా, పితృశాపమా, లేదంటే జాతకరీత్యా మేము ఏమైనా ఆ పరిహారాలు చేయించుకోవాల్సిన అవసరం ఉందా, మాకేమైనా దోషాలు ఉన్నాయని మీరు తెలుసుకోవచ్చు. అంతర్గత జాతకాన్ని బట్టి మాత్రమే ఇవన్నీ తెలుస్తూ ఉంటుంటాయి. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ కనుక జాతకరీత్యా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.